తెలంగాణ భాషలో సినిమాలు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. సినిమాల మీద ఇష్టం ఉన్నోళ్ల కోసం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లు కడతామని చెప్తున్న తెలంగాణ మొదటి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్తో బుచ్చన్న ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తొలి చైర్మన్ రామ్మోహన్ రావు గారు తెలంగాణ రాష్ట్రానికి దీని ఐడెంటిటీ ఎట్లయితే ఉందో సినిమా రంగంలో కూడా అంతే ఐడెంటిటీ తీసుకుని రావాలని, ఈ ప్రాంతానికి సంబంధించిన నేటివిటీతో సినిమాలు, ఈ ప్రాంతం తనదైన ముద్ర కూడా సినిమా రంగంలో కనపడేందుకోసమై ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు తొలి చైర్మన్గా రామ్మోహన్ రావు గారు ఎంపికయ్యారు. వారు మన దగ్గర ఉన్నారు. తెలంగాణ ఫిలిం ముందు ముందు ఎట్లా ఉండబోతున్నది, ఇవాళ దాని పరిస్థితి ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అనే దానిపైన మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్ రామ్మోహన్ రావు గారు. శుభాకాంక్షలు. 50-60 ఏండ్ల కాలంలో తెలంగాణ నేటివిటీ సినిమాలో దాదాపు లేదు, తెలంగాణ వాళ్ళు తీసింది తప్ప. ఇప్పుడు మీరు తెలంగాణ నేటివిటీని ఎట్లా సినిమాలోకి తేయబోతున్నారు, అట్లాంటి ప్లాన్లు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ ఏంటంటే తెలంగాణలో ఒక కపుల్ ఆఫ్ ప్లేసెస్లో లైక్ కరీంనగర్లో కానీ నిజామాబాద్లో కానీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేద్దామని. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాట్ ఎగ్జాక్ట్లీ హీరో అనే కాదు, క్యారెక్టర్ యాక్టర్స్ సినిమాలో వచ్చినందుకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేసి ఆ ఇన్స్టిట్యూట్స్లలో మెయిన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో ఉండి ఆ ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి బెస్ట్ స్టూడెంట్స్ తీసుకొని ఇక్కడ ట్రైనింగ్ చేసి దే విల్ కమ్ ఇన్ టు క్యారెక్టర్స్. ఒకటే రోజు మనం హీరోగా రాలేము, బికాజ్ యూ నో హౌ ద సినిమా లైన్ రన్స్. జనరల్లీ కృష్ణ గారు వచ్చేవారు, అబ్బాయిలు వచ్చినట్టు అట్లా కొన్ని అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి అట్లనే మన వాళ్ళు ఒకరు వస్తే న్యాచురల్లీ వాళ్ళది లైనప్ అవుతుంటుంది. దాట్ అడ్వాంటేజ్ వీ విల్ సీ దట్ అండ్ అట్లా చేసుకుంటే బాగుంటుందని ఫీలింగ్లో ఉన్నాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలలో కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఇక్కడి వాళ్ళు డైరెక్టర్లు ఒకరో ఇద్దరు చేసిన ప్రయత్నం మినహాయిస్తే అవార్డుల సినిమా నిర్మాణంలో విషయంలో కానీ అవార్డుల విషయంలో కానీ ఇంకా మనదైన ఒక ముద్ర దాంట్లో లేదు అనేది మాత్రం ఒకటి ఉంది. టుడే ద బెస్ట్ ప్రొడ్యూసర్ ఇస్ తెలంగాణ మ్యాన్, హూ ఇస్ వెరీ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ టుడే. రామానాయుడు అంత మనిషి, ఇట్ ఇస్ దిల్ రాజు. ద బెస్ట్ 10 డైరెక్టర్స్ వల్ల 5-6 తెలంగాణ వాళ్ళు ఉన్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీయే ఇట్స్ గోయింగ్ టు ఎ నెక్స్ట్ జోన్. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు బాహుబలిలో అట్లా ఎట్లయితే అన్నారో అందరు ప్లానింగ్ కూడా ఇట్ షుడ్ బి కమింగ్ తమిళ్ కానీ మలయాళంలో కానీ వీళ్ళే తెలుగు సినిమాలే డబ్బింగ్ అయ్యి రిలీజ్ కావాలి. హిందీలో కూడా ఇప్పుడు ప్రతి సినిమాకు ఇప్పుడు పెద్ద సినిమాలు అన్నిటికి 7 crores 8 crores సిరఫ్ టీవీలో ఎలిషన్కి ఇస్తున్నారు. సో దాట్ లెవెల్ పోయినది. ఇప్పుడు పెద్ద రీజనల్ తెలంగాణ మీరు అన్నట్టుగా తెలంగాణ భాషల్లో సినిమాలు రావాలనే పాయింట్ దట్ వి యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్ కార్పొరేషన్ వీఆర్ ప్లానింగ్, వీ విల్ ప్లాన్ అప్ దట్. తెలంగాణ సినిమా అనే ఒక మాట అన్నారు కాబట్టి పంజాబీలో, భోజ్పురి, మరాఠీలో హిందీ సినిమా ఉన్నప్పటికీ కూడా వాళ్ళదైన చిన్న ఖర్చుతోని 10 కోట్లు 100 కోట్లు వసూలు చేస్తున్నారు. 80లో వచ్చిన ఒక 2-3 సినిమాలు మినహాయిస్తే మళ్ళీ రాలేదు తెలంగాణ నుంచి. పర్టికులర్గా అట్లాంటిది ఏమన్నా తీసుకొని తెలంగాణ భాష, ఈ నేటివిటీ, ఇక్కడున్న ప్రాంతాలు, అందాలు, చందాలు అన్నీ పట్టుకొని ఏమన్నా ఒక ప్రతిపాదన ఏమన్నా వస్తుందా? అది ఇక్కడ ఏంటంటే లాస్ట్ మరాఠీ కానీ మీరు అన్న పంజాబీ కానీ లాస్ట్ 5-6 yearsలో అవి బాగా పికప్ అయినాయి. ఇప్పుడు మేము అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తుంటే వాళ్ళు ట్యాక్స్ ఫ్రీ, హిందీకి ఒక 40% ట్యాక్స్ ఉంటే మరాఠీ ఫిలింకు ట్యాక్స్ ఫ్రీ ఉండే, అంటే 40% దే యూస్ టు గెట్ దట్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇక్కడ కూడా అట్లా చేద్దాం అనుకుంటే జిఎస్టీ అనేది స్టార్ట్ అయ్యింది. జిఎస్టీతో కొంచెం ఇబ్బంది ఉంటుంది అది, బట్ అయితే మనమే అనే అమౌంట్ జిఎస్టీ ప్లేస్లో మనమే ట్యాక్స్ ఎగ్జంప్షన్కు 30 లక్షలు 40 లక్షలు 50 లక్షల కోటి రూపాయల అనేది ఒకసారి ఆ జిఎస్టీ వచ్చినాక అది ఫిక్స్ చేసి తెలంగాణ తీసిన లాంగ్వేజ్ ఫిలిమ్స్కు మనం ఎట్లా దానికి సబ్సిడీ చేయాలనేది ప్లాన్ చేసుకొని ఇవ్వాలనే ప్లానింగ్ ఒకటి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కంప్లీట్ తెలంగాణ లాంగ్వేజ్తో తీసిన ఫిలిమ్స్కు దానికి ఏమేమి ఫెసిలిటీస్ చేయాలి, స్టూడియోస్ ఫెసిలిటీస్ ఏం చేయాలి, మనం వేరే ఇంకా అదర్ ఫెసిలిటీస్ ఏమేమి క్రియేట్ చేయగలుగుతాం అనేది ఒక ప్లానింగ్లో ఉంది. ఈ 2 ప్లాన్స్ చేస్తే ఐ థింక్ తెలంగాణ ఆల్సో ఫిలిమ్స్ కెన్ ఆల్సో కమ్ అప్. ఇంకోటి ఇక్కడ ఉన్న లొకేషన్స్లో కూడా మనకి ఇప్పుడు ఎక్కడన్నా మనం ఆదిలాబాద్లో షూట్ చేసిన చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ కూడా గెస్ట్ హౌస్లు గిట్ట ఫెసిలిటీస్ గిట్ట సెక్యూరిటీ వాళ్ళ పర్పస్ కూడా అక్కడ కొంచెం ఇంకా లేవు. అవన్నీ ఐ థింక్ టూరిజం డిపార్ట్మెంట్తో ఒకసారి మాట్లాడి అవి కూడా బెస్ట్ చేసుకొని అందులో అక్కడ షూటింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు జాతీయ స్థాయిలో కొంత ఫండ్ అలొకేషన్ ఒక ప్రయత్నం అయితే గతంలో జరిగింది. అట్లా ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్లు ఎంతనో అంటే ఒక భారీ అమౌంట్ని ఏమన్నా తీసుకొచ్చి ఒక నిర్మాణం చేసేటట్లుగా ఒక ఆలోచన ఏమన్నా దీనికి గవర్నమెంట్ని ఏమన్నా మీరు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలంటే ఒక 100 crores పెట్టి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయాలని ఆల్రెడీ ఒక 50 acres ల్యాండ్ అలాట్ చేసినారు. ఒక 2-3 places చూసినారు. ఎవరైనా పీపీ మోడల్ ఏదైనా ట్రై చేస్తున్నామో ట్రై చేయాలి.
దెన్ అదర్ దెన్ దాట్ కాకుండా మనమే ఓన్గా కడితే కూడా ఎట్లా ఉంటుంది అనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తున్నారు. దట్ కాల్ వీ షుడ్ ఐ థింక్ మనం ఒకసారి చైర్మన్ అయినాక ఓ మీటింగ్ అయితే దాంట్లో మాకు తెలుస్తుంది. ఒకటి అదొక ఇన్స్టిట్యూట్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ జనరలీ ఫండ్ అనేది ఇప్పటివరకు గవర్నమెంట్ మన కార్పొరేషన్కి అనేది పెద్ద ఫండ్ ఇట్లా 50 కోట్లు 100 కోట్లు ఇక్కడ అలాట్ చేయలేదు. కానీ ప్రతి ఎప్పుడెప్పుడు అవసరం ఉందో అప్పుడప్పుడు ఫండ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఏదైనా మన సింహ అవార్డ్స్ అని పెట్టుకోవాలనుకో 3 కోట్లు వస్తుంది అనుకో 3 కోట్లు, అట్లా 10 కోట్లు వస్తుంది అక్కడ 10 కోట్లు ఇస్తుంది. ల్యాండ్ అయితే చాలాసార్లు అలాట్ చేసింది. ఇప్పుడు స్టూడియోస్ కానీ అలాట్ చేసినంత ల్యాండ్ వాళ్ళది అండ్ ఇట్స్ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ అది. అట్లా ఇంకా ల్యాండ్స్ కూడా అలాట్ చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మేము కూడా థియేటర్స్ కూడా ఎగ్జిబిషన్ కూడా ప్రతి సెంటర్లో ఎక్కడైతే మండల్ ఒక 100 మండల్స్ థియేటర్స్ లేవు అక్కడ మీరు ల్యాండ్ అలాట్ చేస్తే థియేటర్స్ కడదాము ఎఫ్డిసి తరఫు నుంచి అనేది కూడా ఒక ప్లాన్ ఉంది. దట్ వీ హ్యావ్ కెప్ట్ విత్ సీఎం గారు ప్లానింగ్ చేస్తున్నాం ఇప్పుడు. అది అంటే మీరు ఎగ్జిబిట్కి సంబంధించింది అంటున్నారు కాబట్టి సినిమాలు థియేటర్లు దాదాపు అన్నీ పోతూ ఉన్నాయి కదా, దానికి ఎట్లా మీరు అంటే ఏమన్నా కొత్త ఆలోచన కొత్త ఐడియా ఏమైనా చేస్తున్నారు? 1000-1500 సీట్లతో థియేటర్లు కడుతుంటారు. ఇప్పుడు అన్ని మినీ థియేటర్స్ కడితే వయబుల్ అవుతుంది. అందుకొరకే ఇప్పుడు ఈ మండల్ లెవెల్లో కూడా మేము కూడా 250 సీటర్స్తోని ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టేషన్స్లో కూడా థియేటర్స్ అనుకుంటున్నాము. అది ఆర్టీసీ వాళ్ళు అనుకుంటున్నారు. అవి కూడా మనం ఏమైనా ఎఫ్డిసి నుంచి ద్వారా తీసుకొని ఏమైనా కడితే బాగుంటుందా అనేది ఒక ప్లాన్లో ఉంది. అది ఒకసారి మినిస్టర్ గారితో కూర్చున్నాక ఐ థింక్ వీ కెన్ కమ్ టు సమ్ డెసిషన్. అట్లా తీసుకొని 250 కడితే వయబుల్ ఉంటుంది. ప్రతి మండలంలో కట్టాలి అనేది దాని మీద అయితే ఎఫ్డిసి ఉంది. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే తన మొట్టమొదటి ప్రాధాన్యత కింద ఏం తీసుకుంటుంది, ఏం చేస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ థియేటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూట్ నెంబర్ 1. నెంబర్ 2 స్టూడియోస్కు అదర్ ప్లేసెస్ నాట్ ఓన్లీ పీపుల్ ఫ్రమ్ తెలుగు. ఇప్పుడు ఇక్కడ హిందీ సినిమా షూటింగ్స్ చాలా అవుతున్నాయి, తమిళ్ అవుతున్నాయి, మలయాళం అవుతున్నాయి, ఐ మీన్ వెస్ట్ బెంగాలీ అవుతున్నాయి. సో అక్కడ నుంచి మనము ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఉన్నారో లేకపోతే ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేవాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కొన్ని ఎస్సీజెడ్ టైప్లో ఒక స్టూడియోస్కి ఎస్సీజెడ్ అని ఒక 10 మందికి 20 మందికి, హిందీ వాళ్ళు ఒక 5, తమిళ్ వాళ్ళు ఒక 3-4, వెస్ట్ బెంగాల్లో 2-3, తెలుగు వాళ్ళు ఒక 5-6 మంది అట్లా కలిసి ఒక ఎస్సీజెడ్ దానికి ఏర్పడి చేసి ఆ స్టూడియోస్ ఆ ప్లేస్ అంతా స్టూడియోస్కి అలాట్ చేద్దామని. దాంట్లో తెలంగాణలో ఏమైనా? డెఫినెట్లీ తెలంగాణలో ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. ఎవరెవరైతే తెలంగాణ నుంచి అప్లై చేస్తారో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చుకుంటే ఇది అలాట్ చేస్తాం. మీరు ఇందాక కరీంనగర్లోను తర్వాత మరొక జిల్లాలో 2 వరంగల్, కరీంనగర్, నిజామాబాద్లలో పెట్టాలనుకుంటున్నారు కదా ఇన్స్టిట్యూట్స్. దీంట్లో మరి ఎవరైనా రావాలనుకుంటే కనుక ఎవరు రావాలి, ఎట్లా రావాలి, ఎవరిని కలవాలి? అదే ఇంకా ఇట్స్ టూ ఎర్లీ టు సే దట్. నేనేమంటున్నా స్కిల్ డెవలప్మెంట్ ఎట్లయితే ఉంటుందో ఈ చిన్న ఫస్ట్ ఆర్టిస్టులకు ఒక 6 months 1 year ట్రైనింగ్స్ లెక్క లేకపోతే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ఒక 1 year లెక్క డిగ్రీ అట్లా ఏమన్నా పెట్టుకొని అట్లా స్టార్ట్ చేస్తే దే విల్ ఇఫ్ వాళ్ళు అక్కడ మంచిగా ఉంది మాకు ఎంకరేజింగ్ అనిపిస్తుంది అని వాళ్ళు కూడా అనుకుంటే మాకు కరెక్ట్ ప్రొఫెషన్ అనుకుంటే దెన్ దే విల్ కమ్ టు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ తీసుకొని ఇక్కడ 1-2 years ట్రైనింగ్ చేస్తే దే విల్ బి ఎ బెస్ట్ గుడ్ యాక్టర్స్ అనే ఫీలింగ్లో ఉన్నాం. ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటికి కూడా అటు ప్రాంతానికి సంబంధించిన ప్రొడ్యూసర్లతోనూ లేకపోతే కనుక హీరోలను ఏమీ అనలేక మీరు చెప్పిన 10-12 మంది, మీరు చెప్పిన అతిపెద్ద నిర్మాత, ఎన్నడూ తెలంగాణ పేరు మాట్లాడని నిర్మాత, వీళ్ళందరూ ఇంత పెద్దవాళ్ళ అయింది, ఇంత బలవంతులైంది ఒక ప్రయత్నంగా తెలంగాణ మీకు సినిమా తీద్దాం దీని లైఫ్ను పట్టుకుందాం అనే ప్రయత్నం ఎందుకు జరగలేదంటే భయపడుతున్నారా లేకపోతే కనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? భయపడకనే ఎక్కువ ఇన్సర్స్ ఫిలిం ఇస్ కమర్షియల్. కోట్ల రూపాయలు పెట్టి 50 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 5 కోట్లు ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరి లెవెల్లో వాళ్ళకి అది ఎక్కువ. అది చేసేటప్పుడు అసలు ఫస్ట్ వాడు నేను ఈ ఫీల్డ్లో ఉండాలంటే ఒక హిట్ ఫిలిం తీయాలి అని ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ కూడా అసలు నేను హిట్ ఫిలిం తీయకపోతే ఫర్దర్ అసలు నెక్స్ట్ ఒక సినిమా హిట్ తీయకపోతే అసలు నెక్స్ట్ ఉండడు ఇక్కడ. రామానాయుడు కూడా ఒక సినిమా తీసి హిట్ తీయగానే అది ఫ్లాప్ కాగానే ఇంటికి పోదాం అనుకుంటే లక్కీలే రాముడు భీముడు తీసి మళ్ళీ కంటిన్యూడ్. అట్లనే ప్రతి ప్రొడ్యూసర్ కూడా ద బెస్ట్ ఫిలిం హిట్ ఫిలిం తీయాలి అనే ఉద్దేశంలో ఉంటాడు. నా అప్పుడు రీజన్కు ఇట్లా తెలుగా దీనికి స్లాంగ్ ఏంది అనేది ఆలోచించారు. చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ట్ ఫిలిమ్స్ దృష్టిలో ఇవన్నీ కొంచెం ఆ లైన్లో ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళంతా వెరీ మచ్ కమర్షియల్ ఫిలిం పీపుల్ కాబట్టి ఆ డెఫినెట్లీ ఆలోచనలో లేరు. ఒకవేళ ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు, ఇన్ఫ్యాక్ట్ చేయలేదు. అటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకు మీరు సపోర్ట్గా ఉంటారా? సార్ ప్రయత్నం చేస్తే ఇప్పుడు దాన్ని కూడా కమర్షియల్గా ఆలోచిస్తే బెటర్ ఉంటుంది. తెలంగాణ సినిమాకు మీరు యాజ్ ఎ ఫస్ట్ చైర్మన్గా మరి మీ ముద్ర ఎట్లా ఉంటుంది? ఫ్రమ్ లాస్ట్ 30 years ఐఎమ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. నాకు దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా మటుకు తెలుసు అనుకుంటున్నా. న్యాచురల్లీ వీటిని సాల్వ్ చేసుకుంటేనే డెఫినెట్లీ ఐ విల్ బి ద బెస్ట్ చైర్మన్. పాత ఆదిలాబాద్ జిల్లా బైన్సా నుంచి హీరోయిన్ బస్సుకి రావచ్చు హైదరాబాద్కు, సినిమాలు ఉంటుందా అనుకోవచ్చా? మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చా? డెఫినెట్లీ ఉంటుంది కదా సార్. ఇప్పుడు న్యాచురల్లీ మనం
ఇంతకుముందు ఎప్పుడు అమలాపురం నుంచో లేకపోతే అక్కడి నుంచి వచ్చేది ఇప్పుడు మైన్సా నుంచి వస్తుందని డెఫినెట్లీ ఉంటుంది అంటున్నా. అది దట్స్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ డూ నౌ అండ్ గవర్నమెంట్ విల్ డూ కదా. ఇంతకుముందు ఎప్పుడు షూట్ చేసినా అది రాజమండ్రిలో కానీ వైజాగ్లో కానీ రూరల్ ఏరియాస్లో షూట్ చేస్తుంటారు. ఎందుకంటే అక్కడ పబ్లిక్ కొంచెము స్లాంగ్ అలవాటు ఒకటి, వీళ్ళు కూడా అక్కడ కంఫర్ట్ జోన్ ఉండేది అనే ఫీలింగ్లో అక్కడికి పోయినారు. నౌ వీ షుడ్ ఆల్సో మేక్ దట్ కంఫర్ట్ జోన్ హియర్. చేసినాక రాకపోవడం ఉంటుంది. బాంబే నుంచి వస్తారండి హైదరాబాద్కి వచ్చి షూట్ చేసుకుంటున్నారు ఇలా, బికాజ్ రామోజీరావు ఇస్ మేకింగ్ దట్ కంఫర్ట్ జోన్. అక్కడనే షూటింగ్, అక్కడనే ల్యాబ్, అక్కడనే హోటల్, అక్కడనే ఫుడ్ ఉంటుంది కాబట్టి వస్తుంది కదా. ఫ్లైట్ దిగితే అర్ధ గంటలో యూ కెన్ రీచ్ రామోజీరావు ఫిలిం సిటీ. దట్స్ ద వే యూ షుడ్ మేక్. దట్స్ వాట్ వీఆర్ ప్లానింగ్. సినిమాలు తీసుకుంటే అదే పైసలు లేకుండా సినిమాలు తీసుకుంటే కష్టము. ఇంకొకటి ఏంటంటే బేసిక్ అసలు పైసలతో పని లేదండి. అందరూ ఏమనుకుంటారంటే పైసలు ఉంటేనే బిజినెస్ చేయొచ్చు, పైసలు ఉంటేనే సినిమా తీస్తున్నాను. ఇప్పుడు నేను కూడా ఎప్పుడైతే సినిమా తీసినాను, నేను 25 సినిమాలు తీసినాము. పైసలు ఉండి సినిమాలు తీసినాయి కావు ఇవన్నీ. సరే మన మీద ఒక ఫైనాన్సర్ మన ఫైనాన్సర్ కాన్ఫిడెన్స్ గెలుచుకోవాలి, ఒక డైరెక్టర్ కాన్ఫిడెన్స్ గెలుచుకోవాలి, ఒక హీరో కాన్ఫిడెన్స్ గెలుచుకోవాలి. వీళ్ళందరినీ చేసినాకనే కదా అమౌంట్ వచ్చేది మనకు. అసలు మనం ఒక స్టోరీని ఎన్నుకోవాలి. ఆ స్టోరీ ఒక హీరోయిన్ ఇది బాగుంది సార్ నేను సినిమా చేస్తాను అని అనుకోవాలి. అరే రామోహన్ రావు సినిమా చేయగలుగుతాడు అని ఫీల్ ఇవ్వాలి. దానికి మనం దట్ షుడ్ బి ద పాయింట్. ఏదో పైసలు ఉంటేనే సినిమాలు తీస్తున్నాను కాదు. ఇప్పుడు వీళ్ళు అంతా వచ్చిన వాళ్ళు అంత పైసలతో వచ్చినారు. ఇఫ్ యూ టేక్ దర్ బ్యాక్గ్రౌండ్స్ ఇట్స్ నాట్ విత్ మనీ. ఎవరైనా ఫస్ట్ సినిమా తీద్దాం అనుకుంటే ఒక 6 నెలలు అసలు ఇది ఏంటిది ఇది అని ఒక ఆ ఇంట్రెస్ట్ వాడు ఇందులో ఉంటే హీ విల్ నో. కానీ వాటికి మనీ నేను పైసలు సంపాదించిన ఫైనాన్షియల్ బెటర్ ఆఫ్ అయినా, రియల్ ఎస్టేట్ చేసినా, ఏదో చేసినా నాకు పైసలునే కదా నేను సినిమా తీద్దామని అనుకుంటే మాత్రం చాలా కష్టం. అట్లా ఇప్పుడు 250 సినిమాలు ఇవాళ కూడా ప్రొడక్షన్ అవుతున్నాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్. తెలుగులో హిందీ కన్నా ఎక్కువ తీస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు బాహుబలి తీసేటప్పుడు స్టోరీ పక్కన తెలుస్తలేదు అంటే వాళ్ళు ఒక 20 మందో 30 మందో కలిసి వాళ్ళు ఒక సినిమాని ఎన్నుకున్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్లో అన్ని పైసలు పెట్టిండ్రు. వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సో హై, అందుకొరికి వాళ్ళు అన్ని పైసలు పెట్టగలిగారు. అది పెట్టినాక అది బయటకు వచ్చినాక నిజంగా మనమే కాదు, తెలుగు వాళ్ళమే కాదు, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు సినిమా ఇలా ఆఖరికి జర్మనీ అసంటి కంట్రీస్ కూడా దే ఆర్ లైకింగ్. మన వాళ్ళకు ఇవి నేర్చుకోవడం, మీరు అన్నది గేమ్ నేర్చుకోవడానికి, కొంత టెక్నిక్ నేర్చుకోవడానికి దట్స్ ద ఫస్ట్ థింగ్. ఏంటంటే సింపుల్ ప్రొడక్షన్, లెర్నింగ్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కోర్స్ ఉండాలి. కానీ చాలామందికి సార్ తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు, కరువులు అంటే ఇప్పుడు తెలంగాణకు రెగ్యులర్గా వస్తాయి. ఒక క్రికెట్ మ్యాచ్ లేకపోతే కనుక కల్చరల్ నైట్ తెలంగాణ సినిమా రంగం పెడతాదని అనుకోవచ్చా ఇప్పటి నుంచి? మా సొంటోళ్ళు ఎవరైనా ఇండస్ట్రీలో ఉంటే దే విల్ ఫీల్ అటాచ్డ్. అరే మన ఊరు మా కథ అనే దాని మీద డెఫినెట్లీ అది ఇవాళ ఏమన్నా మంచి సార్లు ఏమన్నా అయిందనుకోండి సంథింగ్, ఐ విల్ ఫీల్ లైక్ డూయింగ్ సంథింగ్ ఫర్ ఇట్ కదా. అట్లే ఇట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లా న్యాచురల్ తక్కువ మంది ఇందులో ఉన్నారు కాబట్టి అంత రియాక్ట్ కాలేవచ్చు. ఇప్పుడు ఎక్కువ మంది అయితే రియాక్షన్ ఇంకా బెటర్ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళ నుంచి, గవర్నమెంట్ నుంచి, అదే చైర్మన్గా ఫస్ట్ చైర్మన్ మీరేం కోరుతున్నారు వాళ్ళ తరపు నుంచి సపోర్ట్? వీ వాంట్ గివ్ మేమే యాజ్ అ గవర్నమెంట్ మేము ఫెసిలిటీ ఇస్తా అంటున్నాం. వాళ్ళకు సింగిల్ విండో వాళ్ళు బాంబే నుంచి కూడా ఒక ఆన్లైన్లో పెట్టి సార్ మాకు ఇక్కడ చార్మినార్లో ఒక 2 రోజులు షూటింగ్, ఇక్కడ 2 రోజులు షూటింగ్, ఇంట్లో 2 రోజులు షూటింగ్, ఆదిలాబాద్లో సో అండ్ సో ఫారెస్ట్లో సో అండ్ సో ప్లేస్లో మాకు షూటింగ్ కావాలంటే అన్ని అరేంజ్మెంట్ చేసి ఒక పిఆర్ఓని పెట్టేసి వాళ్ళకి అప్పచెప్దామని ప్లాన్లో ఉన్నాం. అంత అంటే వాళ్ళకి ఇట్లా అత్తగారింటికి వస్తే ఎట్లా అరుచుకుంటారో అట్లా అరుచుకునేది అంత ప్రయత్నంలో ఉంటాం. దట్స్ వాట్ ద ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విల్ ట్రై టు డూ. టికెట్స్ ఏం చేస్తున్నాం మేము ఆన్లైన్ చేస్తున్నాం. ప్రతి థియేటర్లో మీరు ఎక్కడి నుంచైనా బుక్ చేసుకోవచ్చు. ఒకటి ప్రతి థియేటర్ టికెట్ అక్కడ కట్ కాగానే ట్యాక్స్ కట్టేస్తారు. లేదా ఫ్రాడ్ అవుతుందని ఇట్లా అనేది ఎంతమంది ఇవాళ సినిమా చూస్తున్నారని, ఏ థియేటర్లో ఎంతమంది చూస్తున్నారని ప్రొడ్యూసర్కు క్లారిటీ ఉంటుంది. ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. ఫ్లెక్సీ రేట్స్ పెడుతున్నాం. బాహుబలి వచ్చింది వాళ్ళకి ఇవాళ వాళ్ళ రేటు, వాళ్ళ సినిమా రేటు 400 పెట్టుకోవాలనుకుంటారు. అంటే 120 రూపీస్ పెట్టుకోవచ్చు. వాళ్ళు లేదు అది నడుస్తలేదు 50 రూపాయలు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, 20 రూపాయలు పెట్టుకుంటే 20. ఫ్లెక్సీ రేట్స్. తెలంగాణకు సినిమా రంగానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఆశించవచ్చు. 100%. థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్నట్లు ముందరకు పోవాలని, తెలంగాణ సినిమా రంగానికి మీరు బలం ఇవ్వాలని, నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 1970లో తెలంగాణ సినిమా ఎంటర్ అయింది. తెలంగాణ నేటివిటీతోని చిల్లరదేవుళ్ళు, ఊరుమ్మడి బతుకులు, దాసి, ఈ సినిమాలు, మా భూమి లాంటి సినిమాలు మినాయించేంత వరకు అంత బలంగా వచ్చినాయి లేవు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పడింది. దానికి చైర్మన్ వచ్చిండు కాబట్టి ముందల తెలంగాణ సినిమా భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని, తెలంగాణ వాళ్లకు అవకాశాలు ఉంటాయని, తెలంగాణ సినిమా రంగం తనదైన ముద్దేస్తుందని రామ్మోహన్ రావు గారు అంటున్నారు.